ఇప్పుడే థగ్ లైఫ్ మూవీ చూడడం జరిగింది. కమల్ హాసన్, మణిరత్నం, సింబు, త్రిష వీళ్ళ కాంబినేషన్లో తమిళనాడులో భారీగా తెరకెక్కింది ఈ మూవీ. మన తెలుగులో కూడా రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది మన వీడియోలో మాట్లాడదాం క్లియర్గా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కమల్ హాసన్కు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ బేసే ఉంది. తన లైఫ్ క్లోజ్ అయిపోయింది సినిమా లైఫ్ అనుకున్న టైంలో విక్రమ్ సినిమా మంచి ఊపు తీసుకొచ్చింది. సినిమా మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ కాబట్టి కొద్దిగా హైప్ అయితే క్రియేట్ అయింది. పాజిటివ్ తీసుకుంటే సినిమా మాత్రం కమల్ హాసన్ నటన 3 వేరియేషన్స్ ఉంటాయి. యంగ్ ఏజ్ క్యారెక్టర్, మిడిల్ ఏజ్ క్యారెక్టర్, లాంగ్ హెయిర్ తోటి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. పర్వాలేదు, చాలా బాగుంది. స్టోరీ పాయింట్, ఢిల్లీలో ఒక మాఫియా డాన్ రంగనాయన్ శక్తి నాయక్ అని ఒక తమిళ పేరు ఉంటుంది. అక్కడ బిజినెస్, మాఫియా డాను ఏంటనేది ఆ లింకు అర్థం కాదు. శంభు క్యారెక్టర్, ఒక తండ్రిలాగా చూసుకున్న శంభు క్యారెక్టర్ రిటర్న్గా ఎందుకు విలన్గా మారవలసి వచ్చింది. ఫస్ట్ హాఫ్లో నాజర్ క్యారెక్టర్ కానీ, తర్వాత తనిఖీల బారిని క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ బాగున్నా కానీ ఇంటర్వెల్ వరకు కొద్దిగా పర్వాలేదు, యావరేజ్గా అనిపిస్తుంది. అక్కడక్కడ యావరేజ్గా అనిపిస్తుంది. మనకు ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే మెయిన్గా ఒక కమల్ హాసన్ నటన గురించి 0 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కమల్ హాసన్ గురించి మాత్రమే చూడవచ్చు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుందిరా, మణిరత్నం టేకింగ్, స్టోరీ పాయింట్ అన్నీ ఎక్స్పెక్ట్ చేసిన. కానీ సెకండ్ హాఫ్లో ఐశ్వర్య లక్ష్మి ఎమోషను గా సీన్స్ తప్ప సెకండ్ హాఫ్లో కూడా మెయిన్ పెద్దగా ఏమి ఆకట్టుకోదు. టోటల్ సినిమా అయితే డిసప్పాయింట్ చేసిందంటే స్టోరీ పాయింట్. ఎప్పుడో 90స్లో 90లో 80లో తీసుకొని స్టోరీ మణిరత్నం ఇంకా అదే స్టోరీ, ఒక మాఫియా డాను దానికి ఎమోషనల్ జోడించి దానికి ఒక లైఫ్ ఏదో ఒక థ్రిల్లింగ్ లాగా పెట్టాలనుకుంటే అప్పట్లో వచ్చిన నాయక్, తమిళనాడులో నాయక్ గన్ అలాంటి స్టోరీ తీసుకొని ఇప్పుడు కూడా అదే తీయాలంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. తమిళనాడులో శంకర్ అసోటి డైరెక్టర్ పేడౌట్ అయిపోయాడు. లోకేష్ కనకరాజు, నెల్సన్ ఇలాంటి డైరెక్టర్ల ముందు అసలు లేకపోతే నాయక్ సినిమా ఈ టేకింగ్ తీసుకొని ఇప్పుడు దానికి ఏదో కొద్దిగా మెసేజ్ జోడిస్తే మాత్రం మాత్రం ఆకట్టుకోలేక సినిమాలో మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే చెప్పుకోదగింది ఏంటంటే కమల్ హాసన్ నటన డిసప్పాయింట్. అంటే మెయిన్ రొటీన్ స్టోరీ మనకు పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇప్పుడు అరే మణిరత్నం మంచి ఈ ట్రెండ్కు దగ్గర మారిపోయిండు అన్నట్టు ఎక్కడ కానరాదు. అదే స్టోరీ, అదే స్క్రీన్ ప్లే అనేది చాలా రొటీన్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఓన్లీ సెంటిమెంట్ తప్ప సినిమా మొత్తం మాత్రం ఆకట్టుకోదు. నాకు మాత్రం టోటల్ డిసప్పాయింట్ చేసింది. డైరెక్షన్, స్టోరీ అనేది టోటల్ డిసప్పాయింట్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మన శంభు వస్తుంటే ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటుంది, అది కూడా పెద్దగా ఆకట్టుకోదు. శంభుది కూడా త్రిష ఏదో ఉందంటే జర బొమ్మలాగా ఉంది అంతే. ఇంకా నాజర్ క్యారెక్టర్ పర్వాలేదు, కొంచెం వరకు బాగానే ఉంది. మెయిన్ ముఖ్యంగా సినిమాలో కమల్ హాసన్ నటన బాగున్నా కానీ స్టోరీ పాయింట్ అనేది చాలా వీక్, రొటీన్ స్టోరీ అనిపించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే తను కూడా పేడౌట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. నన్ను మాత్రం టోటల్గా డిసప్పాయింట్ చేసింది మూవీ అయితే. సినిమాలు తమిళనాడులో నడుస్తాయేమో, మన తెలుగులో మాత్రం ఆకట్టుకోదు. ఎందుకంటే మొన్న ఎంపురాన్ వచ్చింది మోహన్ లాల్ది, తెలుగులో డిజాస్టర్, మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయింది. తమిళంలో నడుస్తాయేమో కానీ మన తెలుగులో మాత్రం ఇలాంటి రొటీను శ్రీను వైట్ల, వివి నాయక్ వీళ్ళే మన తెలుగులో పేడౌట్ అయిపోయారు. మణిరత్నం ఎప్పుడో 30-40 ఏళ్ళ స్టోరీ తీసుకొని వస్తే ఎవడు చూస్తాడు. టోటలీ డిసప్పాయింట్ నాకైతే.